కాపుల అభివృద్ధి కోసం నిరంతరం తపన పడే వ్యక్తి ముద్రగడ పద్మనాభమని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన రాంబాబు ఆయనకు సంఘీభావం తెలిపారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించిన ముద్రగడ పద్మనాభం ఆ మేరకు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ముద్రగడను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో చెప్పే మాటలను చాలా మంది మర్చిపోతారని, ముద్రగడ మాత్రం తన పేరును మార్చుకుని నిజాయితీని నిరూపించుకున్నారని అంబటి పేర్కొన్నారు. కాపు కులం కోసం ఆయన ఎంతో నష్టపోయారని, అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని చెప్పారు. ఆ బొకే నాకు ఇస్తే అసలు నా ఇంట్లోకి రావద్దు అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే అలాంటి స్వీకరించేటువంటి మనిషి కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిని, ఆయన కన్నా చిన్నవాడిని, నేను కుటుంబం నుంచి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిని అభినందించాలనేటువంటి ఒక చిరు కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. సరే, ఆయన వ్యక్తిని తినవలసిన పరిస్థితి తిన్నాం, తిని వారిని ఒక్కటి అభినందించి వెళ్ళాలి, నా మనసు తృప్తిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఆయన కుల అహంకారి కాదు, కుల తత్వవాది కూడా కాదు. అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి. దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను. ఆయన కులం కోసం పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదు అనేది నా అభిప్రాయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు. అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఆవేశపడ్డారు, ఆలోచన చేశారు. కానీ ఆవగించంత అవినీతి కూడా నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నాను. ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు? ఒక సవాలును స్వీకరించి తాను పేరును మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు. అరే, ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా, లక్షల మందిని చూశా. కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలా నా జీవితం మొత్తంలో. ఎవరన్నా చూశారు, ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే, సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడలా. ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభరెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళి చూస్తే దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే సత్యహరిశ్చంద్రుడు కాలం కలిసి రాక, మాట తప్పలేక కాటికాపరయ్యాడు. కాటికాపరయ్యినా సత్యహరిశ్చంద్రుడే. పేరు మారినా ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా.